ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదువుతాను, గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగ్గా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చున్నంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాడు. చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. పూజనీయుడగు మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడైన దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన నామమును బట్టి వందనములు, స్తోత్రం చెల్లిస్తూ కనికరమును, ప్రేమయు, కటాక్షము కలిగిన దేవుడు మీరు తప్ప మా ఆశ్రయము, మా దుర్గము, మా కేడము ఈ లోకములు ఎవ్వరూ లేరు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా, మీ వైపు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఈ కూడికలో మీ కృప అనుగ్రహించండి. ఉదయకాలం నుండి ఇంతవరకు మీ వహిస్తున్న పెద్దలు పుష్పరాజు గారిని బట్టి వందనాలు. తండ్రి, ఈ ప్రాంతంలో మీ పరిచర్య జరగడానికి మీ కృపను అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. దీపస్తంభాన్ని మీరు నిలిపారు, అందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో జరుగుతున్న మీ సేవను బట్టి మిమ్మల్ని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాం. సంవత్సరం పాటు మీరు పోషించారు, సంరక్షించారు, నడిపించారు, పలు రీతులుగా ఆదుకొని ఆదరించారు. దేవా, సంఘం యొక్క సరిహద్దు తాళ్లను విశాలపరచండి, దిట్టపరచండి, బలపరచండి. తండ్రి, ఒలివ ఏ విధంగా మొక్క ఎలా ఎదుగుతుందో, ఆనందమిచ్చే ఒలివగా, ఆరోగ్యమిచ్చే ఒలివగా, ఆనందమిచ్చే ఒలివగా, ఆశ్రయమిచ్చే ఒలివగా, మీలో ఎదగడానికి ఆశీర్వాదములకు సూచనగా ఉన్న ఒలివగా అలా ఉండడానికి మీకు చూపించండి. సంఘాన్ని అన్ని రీతులుగా బలపరచమని, ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని, అల్పుడనే నన్ను మరుగుపరిచి మీ ఆత్మతో నింపి మీరే మహిమ పొందమని, ఈ దీనుని జ్ఞాపకం చేసుకోమని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ దినం ఒక దినం మీతో సహవాసం చేయడానికి ప్రభు ఇచ్చిన ఏర్పాటును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. వాస్తవానికి గత దినాల్లో వచ్చి చూసి వెళ్ళడానికి ప్రభు కృప అనుగ్రహించారు. అంత మాత్రమే కాకుండా భరత్ నగర్లో కూడా
ఒక రాత్రి మీటింగ్లో ప్రభు సహాయం చేశారు. ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని దాసులు డేవిడ్ గారికి, అదే సమయంలో బాధ్యత వహిస్తున్నటువంటి పెద్దలు ప్రియులు పుష్పరాజు గారికి, స్థానిక సంఘానికి చేరువచ్చిన ప్రియులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. నా స్వరం అంతా ఇదిగా లేకపోయినా నన్ను భరించారు ఈ రోజంతా. మంచిది. ఈ రాత్రి సువార్త సందేశంగా కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. యోహాను సువార్త అనగానే ఇదొక ప్రేమ సువార్త, ప్రేమ పుస్తకం, దైవ గ్రంథం. యోహాను సువార్త, యోహాను దాదాపుగా 5 పుస్తకాలు రాశారు. అందులో యోహాను సువార్త విశిష్టమైనది. ఇందులో ఎక్కువగా మనము మొదటి 11 అధ్యాయాల్లో యేసుక్రీస్తు లోకానికి చేసిన సేవ మనం చూస్తూ ఉన్నాం. 12 నుండి 21 వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేములో శిష్యుల మధ్య జరిగించిన పరిచర్యను మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది. ఆయన నిత్యత్వాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో 7 సూచక క్రియలు ఉన్నాయి. సూచక క్రియలు అనగా ప్రభువును సూచించే క్రియలు, వాటిని సూచక క్రియలు అని అంటారు. 7 గృహాలు యోహాను సువార్తలో ఉన్నాయి. 7 నేనే అనే మాట, నేను అనే మాట 7 సార్లు యోహాను సువార్తలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏ విధంగా విశ్వసించాలో యోహాను సువార్త తెలియపరుస్తుంది. 3 పత్రికలు యేసు ప్రభువుని ఎలా ప్రేమించాలో తెలియపరుస్తుంది. ప్రకటన గ్రంథం యేసు ప్రభు కొరకు ఎలా ఎదురు చూడాలో తెలియపరుస్తుంది. యోహాను రాసిన 5 పుస్తకాల్లో యోహాను సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించడం గురించి మనం చూస్తూ ఉన్నాం. యోహాను రాసిన 3 పత్రికలు ప్రభువుని ఎలా ప్రేమించాలో అనే విషయాన్ని చూస్తున్నాం. ప్రకటన గ్రంథం ఎవరైతే ప్రభువును ప్రేమిస్తున్నారో వారు ప్రభు కొరకు ఎదురు చూచుట గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అసమానమైన కార్యాలు యోహాను రాశారు. మీరు ఎప్పుడైనా చదివినట్లయితే మత్తయి, మార్కు, లూకా ఈ 3 ఒక రకంగా ఉంటాయి. యోహాను సువార్త దాని భిన్నంగా ఉంటుంది. అందుకే అసమానమైన కార్యాలు యోహాను రాశారు. మీరు ఎప్పుడైనా ధ్యానం చేయండి, యోహాను సువార్తలో నీళ్లు అనే మాట ఎక్కువ సార్లు ఉండదు. మొదటి అధ్యాయంలో యోర్దానులో నీళ్ళు అన్నాడు. 2వ అధ్యాయంలో కానా వివాహంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతూ ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా అన్నాడు. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి మాట్లాడే సందర్భంలో అక్కడ యాకోబు బావి నీళ్లు ప్రస్తావన ఉన్నది. 5వ అధ్యాయంలో బెతెస్తా అనే కోనేటి నీరు అనేది మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో తిబెరియా సముద్రము, అక్కడ నీళ్లు కనబడుతున్నాయి. అంటే మ్యాక్సిమం నీళ్లు అనే మాట ఎక్కువ సార్లు ఉన్నది. నీళ్లు అనేది ఎక్కువగా దేనికి పోలికగా ఉందంటే యోహాను సువార్తలో జీవానికి, దేవుని వాక్యానికి పోలికగా ఉన్నది. జీవానికి, దేవుని యొక్క వాక్యానికి ఎక్కువగా పోలికగా ఉంది. మరొకటి యోహాను సువార్తలో ఎక్కువగా కొరతలు ఉన్నాయి, లోటు ఉన్నది, బలహీనతలు ఉన్నాయి. అవన్నీ యోహాను సువార్తలో కనబడతాయి. మొదటి అధ్యాయంలో మనము చూసినట్లయితే జీవము, వెలుగు కొరతగా ఉంది. 2వ అధ్యాయంలో ద్రాక్షారసము కొరతగా ఉంది. 3వ అధ్యాయంలో నూతన జన్మ కొరతగా ఉంది. 4వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన దప్పిక కొరబడి ఉంది. 5వ అధ్యాయంలో స్వస్థత కొరత ఉన్నది. 6వ అధ్యాయంలో ఆహారము కొరత ఉన్నది. 7వ అధ్యాయంలో ఆయన ఆప్యాయత లేకపోతే అర్థం చేసుకోలేకపోయారు, అది కొరతగా ఉన్నది. 8వ అధ్యాయంలో ఆదరణ కొరబడి ఉంది. 9వ అధ్యాయంలో వెలుగు కొరతగా ఉంది.
10వ అధ్యాయంలో నాయకత్వము కొరతగా ఉన్నది. 11వ అధ్యాయంలో జీవము కొరతగా ఉంది. మీరు వీటిని ధ్యానం చేయొచ్చు. అన్ని కొరతలు ఉన్నాయి, అన్ని లోట్లు ఉన్నాయి, అన్ని లోపాలు ఉన్నాయి, అన్ని బలహీనతలు ఉన్నాయి. ఎక్కడ కొరత ఉందో, ఎక్కడ లోపం ఉందో, ఎక్కడ లోటు ఉందో అక్కడ ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. ఆయన ప్రభువు తీర్చగలిగిన ప్రభువు ఉన్నాడు. ఈ రాత్రి యోహాను సువార్త 5వ అధ్యాయం మనము కొంత ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యోహాను సువార్తలు ఎక్కువగా పండుగలు అనేది ఎక్కువగా గమనిస్తాం. పండుగలు యోహాను సువార్తలో ఉన్నాయి. పస్కా పండుగ అని మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 7వ అధ్యాయంలో యూదుల పర్ణశాలల పండుగ అని అన్నాడు. అక్కడ యెరూషలేము కనబడుతుంది. బెతెస్దా అనే కోనేరు ఉన్నది. దానికి 5 మంటపాలు ఉన్నాయి. అక్కడ నీళ్లు కదిలించబడ్డం మనం చూస్తున్నాం. ఎవరైతే మొదట ఏ రోగి దిగుతున్నాడో ఆ రోగి బాగుపడుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడ ఒక రోగి ఉన్నాడు, కానీ అతడు స్వస్థత నోచుకోని స్థితిలో ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఆ వ్యక్తిని బాగు చేశాడు. ఇది అక్కడ ఉన్నటువంటి సమాచారం. మనం చూద్దాం. యూదుల పండుగ ఒకటి వచ్చింది. 2వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. బెతెస్దా అంటే అర్థం ఏంటంటే కనికరము లేదా కరుణ లేదా జాలి అని అర్థం. ఇక్కడ ఒక మాట గమనిస్తూ ఉన్నాం. 38 సంవత్సరాల నుంచి వ్యక్తి పడి ఉన్నాడు, కానీ ఆ వ్యక్తికి అక్కడ యూదుల పండుగ ఒకటి వచ్చారు. వాస్తవానికి సంవత్సరము యూదులకి ఏం జరుగుతూ ఉంటాయి? పండుగలు ఉన్నాయి. ఏ పండుగ కూడా ఆ వ్యక్తిని ఏం చేయలేకపోయారు? స్వస్థపరచలేకపోయారు. పండుగలు ఒక వ్యక్తిని బాగు చేయలేవు. పండుగలు ఆనందం కొరకు, పండుగలు ఖర్చు కొరకు, పండుగలు ఆహ్లాదం కొరకు ఉన్నాయి, కానీ ఏ పండుగ ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేయలేకపోయింది. అందరికీ పండుగ ఉన్నది, ఈ వ్యక్తికి పండుగ లేదు. 38 సంవత్సరాల అక్కడ ఉన్నాడు. పండుగలు వస్తున్నాయి, అందరికీ పండుగ, ఈ వ్యక్తికి పండుగ లేదు. అందరూ సంతోషంగా తింటున్నారు, ఈ వ్యక్తి సంతోషం లేదు. అందరికీ ఆదరణ ఉన్నది, ఈ వ్యక్తికి ఆదరణ లేదు. అందరి వైపు దగ్గర ఎవరో ఒకరు ఉన్నారు, ఈ వ్యక్తి దగ్గర ఎవరు లేరు. ఒకటి, ఏ పండుగ ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేయలేకపోయింది. ఎన్నో పండుగలు వచ్చాయి, ఒక్క పండుగ కూడా తన జీవితానికి మేలుకరంగా ఉంచలేకపోయింది, తను బలపరచలేకపోయింది, తనకు స్వస్థతనివ్వలేకపోయింది, తనకు ఆదరణ నెమ్మది ఇవ్వలేకపోయింది. అందరికీ పండుగ, ఈ వ్యక్తికి పండుగ లేదు. బెతెస్దా అంటే కనికరం. ఈ వ్యక్తికి 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తిని కనికరించేవారు లేరు, ఆదరించేవారు లేరు, పలకరించేవారు లేరు, ఆప్యాయతగా చూసేవారు లేరు. ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కనికరం అనే స్థలాలు ఉన్నాయి, కానీ కనికరం పొందలేని ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి కనికరం లేకుండా ఉన్నాం. ఆదరణకు నోచుకోని పరిస్థితిలో, నెమ్మది లేని పరిస్థితి, తృప్తి లేని పరిస్థితి, ఏదో ఒక డిసప్పాయింట్, ఏదో ఒక లోటు, ఏదో ఒక లోపం, ఏదో ఒక కొరత. యవనస్తులను అడగండి, వారికి కొన్ని కొరతలు ఉన్నాయి. పెళ్ళైన వారిని అడగండి, వారికి కొన్ని కొరతలు ఉన్నాయి. ఎక్కడ కూడా జీవితంలో తృప్తి లేని జీవితం, ఎక్కడ కూడా సంతృప్తికరమైన జీవితం లేదు. కొరతతో, లోటుతో, బలహీనతో, లోపముతోనే ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అలాగనే ఉన్నాడు. ఒకటి పండుగలు మార్చలేవు, రెండవది పేరున్నది కానీ పేరు మార్చలేదు. ఈ లోకంలో ఎన్నో బోర్డులు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ ఏ వ్యక్తి యొక్క పేరు మరొక వ్యక్తిని బాగు చేయలేదు. ఎన్నో స్థలాల్లో కనికరం అని ఉంది, కనికరం లేని వారు అనేక మంది ఉన్నారు. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి
అక్కడ ఎవరున్నారో చెప్పారు. 3-4 వచనాలు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. ఇక్కడ రోగులు పడి ఉన్నారు, గుడ్డివారు పడి ఉన్నారు, కుంటివారు పడి ఉన్నారు, ఊచకాలు చేతులు కలిగిన వారు పడి ఉన్నారు, బలహీనులు పడి ఉన్నారు. అంటే వారి యొక్క రోగం వారిని ఏం చేసింది? పడగొట్టింది. వారి బలహీనత వారిని పడగొట్టింది. వారి యొక్క లోపం వారిని పడగొట్టింది. వారి యొక్క గుడ్డితనం వారిని పడగొట్టింది. వారిలో ఉన్నటువంటి లోపమే వారిని పడగొట్టింది ఎవరో కాదు, వారిని పడగొట్టింది వారి లోపమే. ఈ రాత్రి నిన్ను పడగొట్టేది నీ ఫ్రెండ్స్ కాదు, నిన్ను పడగొట్టేది భార్య కాదు, భర్త కాదు, నిన్ను పడగొట్టేది బయట వాళ్ళు కాదు, నిన్ను పడగొట్టేది వాళ్ళు వీళ్ళు కాదు, నిన్ను పడగొట్టేది నీ లోపమే. నేనేం చేస్తుంది? పడగొడుతుంది. పడిన స్థితి అంటే అది గౌరవం కాదు. ఒక వ్యక్తి అట్టి తొక్క మీద జారి పడ్డాడు అనుకోండి, పడ్డోడు పడ్డట్టు ఉంటాడా? నేను కానీ పడ్డానని ఏం చేస్తాడు? లేచి కూర్చుంటాడు. మీరు ఎప్పుడైనా రండి, తొక్క మీద పడినవాడు పడి ఏం చేస్తాడు తెలుసా? మొట్టమొదటి లేవడు, చుట్టూ చూస్తాడు. ఎందుకని ఎవరైనా చూశారా అని. కొంతమంది పడిన స్థితిలో వారి వీరిని గమనిస్తున్నారు. తల్లిదండ్రులు చూశారా? బంధువులు చూశారా? స్నేహితులు చూశారా? రక్త సంబంధికులు చూశారా? వారు పడిపోయి ఉన్నారు. వారి యొక్క లోపం. ఈ రాత్రి నీ యొక్క బలహీనత నిన్ను పడగొట్టింది. నీకున్న బలహీనత ఏదో నాకు తెలియదు. కొంతమంది చాటింగ్ అనే బలహీనత ఉంది, కొంతమంది ఫేస్బుక్లో బలహీనతలు ఉన్నాయి, కొన్నిసార్లు అనవసరమైనటువంటి మెసేజ్లో బలహీనతలు ఉన్నాయి. కొంతమంది రాత్రుల్లో నిద్రపోక పూర్తిగా డ్రగ్స్కి అలవాటు పడినవారు ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. కొంతమంది మొబైల్స్కి పూర్తిగా అడిక్ట్ అయిపోయిన వారు ఉన్నారు. ఈ మధ్య ఒక స్థలానికి వెళ్తే తల్లిదండ్రులు అన్నారు, అన్న మా అబ్బాయి రాత్రంతా మొబైల్ చూస్తాడు, ఒకవేళ తీసేస్తే మాత్రం వాడు చాలా గొడవ చేస్తాడు, అన్నిట్లో టాపర్, చదువు లేకుండా ఉన్నాడు. వెళ్ళి 1 అవర్ మాట్లాడితే 4-5 నిమిషాలు కూడా నాతో మాట్లాడలేదు. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. అన్నిట్లో టాపర్, ఇంటర్ వరకు టాపర్గా ఉన్నాడు. ఆ తర్వాత పూర్తిగా కొలాప్స్ అయిపోయాడు. కానీ వాటికి పూర్తిగా అడిక్ట్ అయిపోయాడు. మేమేం చేయలేకపోతున్నాం, మా వల్ల కాలేకపోతుంది. ప్రభువే మార్చగలడు. సోదరుడా సోదరి, ఎంతమంది నిద్రకు దూరమయ్యాడా, ఆహారానికి దూరమయ్యాడా, ఆనందానికి దూరమయ్యాడా, ఆదరణకు దూరమయ్యాడా, ఆప్యాయతకు దూరమయ్యాడా, తన బంధువులందరికీ దూరమయ్యాడా, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ యొక్క జీవితం అలాగనే ఉన్నదా? ఒకవేళ నీ పరిస్థితి ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరు గుర్తించకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు. చాలాసార్లు ఈ దినాల్లో ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పలుకుబడి ఉన్నది, మంది మార్పులం ఉన్నారు. కానీ మానవుడు పడిపోయి ఉన్నాడు. పడిన జీవితం ఎంత దుర్భరంగా ఉన్నది. ఆడు పడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో వాడు ఉన్నాడు. తనంతట తాను లేవలేడు, తనంతట తాను నిలవలేడు, తనంతట తాను నడవలేడు. ఒంటరి స్థితిని తను అనుభవిస్తూ ఉన్నాడు. మానవుడు ఎలా పడి ఉన్నాడు? 1-2 మాటలు మనం చూద్దాం. కీర్తనాకారుడు లేకపోతే యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం. కన్న గర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయును, వారు మరి ఎప్పుడును జ్ఞాపకములోనికి రారు. వృక్షము విరిగి పడిపోనట్లు దుర్మార్గులు పడిపోరు. దుర్మార్గులు ఎలా పడిపోతున్నారంటే వారి దుర్మార్గత చేత పడి ఉన్నారు. వారి దుర్మార్గత వారిని పడగొట్టింది. 36వ కీర్తనలో మరొక చరణాన్ని చదువుదాం. 36వ కీర్తన 12వ చరణం. అదిగో
పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు. అంటే మానవుని యొక్క పాపం మానవుని ఏం చేస్తుంది? పడగొడుతుంది. మానవుని యొక్క దుర్మార్గత మానవుని పడగొడుతుంది. మానవుని యొక్క పాపం మానవుని పడగొడుతుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 28:18 అన్నాడు, 2వ వరుసలో, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతున్నాడు. అంటే మూడవది, మూర్ఖ ప్రవర్తన మానవుణ్ణి ఏం చేస్తుంది? పడగొడుతుంది. మూర్ఖ ప్రవర్తన పడగొడుతుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 11:5 2వ వరుసలో అన్నాడు, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతుంది. అంటే భక్తిహీనులు పడిపోతున్నారు, దుర్మార్గులు పడిపోతున్నారు, మూర్ఖ ప్రవర్తన కలిగిన వారు పడిపోతున్నారు, పాపము చేసిన వారు పడిపోతున్నారు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం, అయితే నరులు మరణమై కదలలేక పడి ఉందురు అని అన్నాడు. ఎలా పడి ఉన్నారంటే కదలలేక పడి ఉన్నారు. సోదరుడా సోదరి, ఈ రాత్రి నీకున్న లోపం మిగతా వారికి లేకపోవచ్చు, వారికి ఉన్న లోపం నీకు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక బలహీనత నేను ఏం చేస్తుంది? పడగొడుతుంది. చాలామంది యవనస్తులు ఉన్నారు. ఈ రాత్రి ఆలోచన చేయండి. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. ఈ రోగేట, ఈ రోగి అనుభవం కలిగిన రోగేట, ఎక్స్పీరియన్స్ రోగం కలిగినవాడు. ఆ కోనేడు దగ్గర అన్ని అనుభవం కలిగినవాడు ఎవరంటే ఇతనే. వచ్చిన వాళ్ళు అందరికీ చెప్తున్నాడు, అబ్బాయి అదిగో నీళ్లు కదిలిస్తే చూడండి అంటున్నాడు. మీరు మొట్టమొదటి కదిలితే మీరు వెళ్తారు అన్నాడు. అతను మాత్రం అక్కడే ఉంటున్నాడు. అందరికీ సలహాలు ఇస్తున్నాడు, ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అంటున్నారు. కొంతమంది అంతే, అయ్యా మీరు ప్రభువుని నమ్ముకోండి అంటారు, వీళ్ళు నమ్ముకోరు. మీరు మందిరానికి వెళ్ళండి అంటారు, వీళ్ళు వెళ్ళరు. అయ్యా మీరు యేసు ప్రభు ఎందుకు విశ్వాసం ఇస్తే మంచిది అంటారు, వాళ్ళు మాది. మా బంధువు ఒక అతను ఉండేవాడు మార్కాపురం దగ్గర, ఇప్పుడు లేడు, చనిపోయాడు. ఎప్పుడని చెప్తే, మామయ్య ప్రభువుని నమ్ముకుని, అబ్బా ఆ ప్రభువు ఘనుడు, ఆయన కలవరిసి రక్తం గార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చనిపోయి ఆయన మరలా వస్తానన్నాడు, అయ్యా ఉంటాను వందనాలు అని అట్టే పోయాడు. నాకంటే సువార్త బాగా చెప్తాడు. కొంతమందికి అన్నీ తెలుసు. ఒక ధనవంతుడు పాతాళానికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నాకు మారు మనసు పొందని 5 సహోదరులు ఉన్నారు. అంటే మారు మనసు విషయం తెలిసి వచ్చాడా తెలియకొచ్చాడా? తెలిసి వచ్చాడు. చాలామంది సువార్త అంటే తెలుసు, ప్రభు అంటే తెలుసు, మారు మనసు అంటే తెలుసు, కానీ తెలిసి తెలిసి పాతాళానికి వెళ్ళాడు. అందరికీ సలహాలు ఇస్తున్నాడు. చాలాసార్లు పేరెంట్స్గా పిల్లలు మీరు నమ్ముకోండి అంటారు, వాళ్ళు నమ్ముకోరు. అయ్యా మీరు నమ్ముకోండి అంటారు, భర్త నమ్ముకోడు. అమ్మ నమ్ముకోండి అంటారు, వాళ్ళు నమ్ముకోరు. చాలామంది సలహాలు ఇచ్చేవారు ఉన్నారు, కానీ వారు విశ్వాసం అంచలేదు. రోగులందరిలో సీనియర్ రోగి, కానీ అక్కడే ఉన్నాడు. వెనకొచ్చిన వాళ్ళు అంతా బాగుపడి వెళ్తున్నారు, కానీ ఇతను మాత్రం అక్కడే ఉన్నాడు. ఆహారానికి దూరమయ్యాడు. నిద్రపోక ఎన్ని సంవత్సరాలు అయిందో. నేనంటాను, స్నానం చేసుకోకుండా ఎన్ని దినాలు అయిందో. ఒకరోజు 2 రోజులు స్నానం చేయలేదంటే మరీ కష్టం, అవునా కదా? ఎండాకాలం మరీ ఇబ్బంది. చలికాలం అంటే కొంతమంది సహిస్తూ పోతూ ఉంటారు, కొంతమంది చలికాలం వస్తే బాగా ఆనందం, ఇంకా 4-5 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ చూస్తే సంవత్సరాల తరబడి స్నానం లేదు. గడ్డం పెరిగిపోయిందా? బలహీనుడైపోయాడా? ఒక దిక్కులేని వాడుగా ఉన్నాడా? ఒక దీనస్థితిలో ఉన్నాడా? తన యొక్క కళ్ళు కోనేటి మీద ఉన్నాయి, తన యొక్క చూపు కోనేటి మీద ఉంది, కానీ ఎవ్వరూ తనకు సహాయం చేసిన వారు లేరు. ఈ రాత్రి ఆదరణ కొరకు ఎంతమంది కనిపెడుతున్నారు, సంతోషం కొరకు ఎంతమంది కనిపెడుతున్నారు, నెమ్మది కొరకు ఎంతమంది కనిపెడుతున్నారు, సంతృప్తి కొరకు ఎంతమంది కనిపెడుతున్నారు, జీవితం నేను బాగుపడాలి అని ఎంతమంది ఎదురు చూస్తున్నారు. కానీ పరిస్థితి బహు భయంకరంగా ఉంది. పడిన స్థితిలో ఉన్నాడు. ఈ దినాల్లో మంచి హోదా కలిగిన స్థితిలో మానవుడు ఉన్నాడు, కానీ
మానవుడు పడిపోయి ఉన్నాడు. పడితే విలువ లేదు, మాన్యత లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు, పలకరించేవారు లేరు. ఒక పాపములో, ఒక అక్రమములో, ఒక న్యాయములో మానవుడు పడిపోతే భర్త సపోర్ట్ ఇవ్వరు, భార్య సపోర్ట్ ఇవ్వరు, పిల్లలు సపోర్ట్ ఇవ్వరు, తల్లిదండ్రులు సపోర్ట్ ఇవ్వరు, ఏ రకమైనటువంటి ఊతనిచ్చేవారు లేరు. ఎంత భయంకరమైనటువంటి స్థితి. మా దగ్గర నెల్లూరులో చాలా సంవత్సరాల కింద సివిల్ సర్జన్ ఒక డాక్టర్ ఉండేవాడు. ఎబెనెజర్ గ్రౌండ్స్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు రాత్రి 9 గంటలకల్లా మీటింగ్ క్లోజ్ అవ్వకపోయినా రోజు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్తాడు, కొన్ని ఆపరేషన్స్ చేసి ఇంటికి వస్తాడు. రాత్రి ఎలా వస్తాడంటే బాగా తాగి వస్తాడు. తను సివిల్ సర్జన్, మంచిగా చక్కగా ఆపరేషన్లు జరిగిస్తూ ఉంటాడు. ఒకరోజు మీటింగ్ అయిపోయింది, కూర్చొని ఉన్నాం, భోజనాలు కూడా కంప్లీట్ అయినాయి. ఆయన ఒక ప్లేట్ తీసుకొచ్చాడు. పాస్టర్ గారు, ఐ వాంట్ 1 చికెన్ లెగ్ పీస్ అని అన్నాడు. సార్ మీరు కూర్చోండి సార్ అని కూర్చోబెట్టి, మాన్యత గౌరవం కలిగినటువంటి ఉద్యోగం, వైద్య వృత్తి అంటే ఎంత గొప్పది. భోజనం పెట్టాం, కడుపు నిండా తిన్నాడు. గ్రౌండ్లో ఇంతమంది కాంపౌండ్ వాళ్ళు లేదు. వెళ్ళిపోతూ మురికి కాలువలో పడ్డాడు. పిల్లలు వెళ్ళి, అన్నయ్య ఇదిగో డాక్టర్ గారు కాలువలో పడ్డాడంటే గబగబా పరిగెట్టుకుని వెళ్ళాం. పడితే ఆయన అన్నాడు మురికి కాలువలో వెళ్ళి, పాస్టర్ గారు నేను పరలోకంలో ఉన్నా అంటున్నాడు. పడింది ఎక్కడ? మురికి కాలువలో. నా మటుకు నాకు చాలా బాధ అనిపించింది. సివిల్ సర్జన్, ఆస్తి ఉన్నది, పలుకుబడి ఉన్నది, హోదా ఉన్నది. భార్య కుమార్తె వచ్చి ఏడ్చుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. ఈ దినాల్లో ఎంతమంది పడిపోయినారు. డబ్బులు లేక కాదు, ఉద్యోగం లేక కాదు, ఇల్లు లేక కాదు, తినడానికి తిండి లేక కాదు. మానవుని యొక్క జీవితం మానవుని పడగొడుతుంది. మానవుని యొక్క పాపం మానవుని పడగొడుతుంది. మానవుని యొక్క అక్రమం మానవుని పడగొడుతుంది. మానవుని యొక్క అన్యాయం మానవుని పడగొడుతుంది. పడిన స్థితిలో మానవుడు ఉన్నాడు. పూర్తిగా కొలాప్స్ అయిపోయాడు. 38 years తాను భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు, ఒక మాట అన్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని అంటే 5వ అధ్యాయం యోహాను సువార్త 5:7 చదువుతారు ఒకరు. యోహాను సువార్త 5:7. ఆ రోగి నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుట నాకు ఎవడును లేడు. అయ్యా, నాకు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు. ఐఎమ్ అలోన్. నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. ప్రారంభంలో ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తూ బాబు నువ్వు ధైర్యంగా ఉండానన్నారు. కానీ మొదట ఎవరైతే దిగుతున్నారో వారు బాగుపడుతున్నారు. కానీ ఈ వ్యక్తికి ఊతనిచ్చారు, బలం ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు, వచ్చి దగ్గరికి తీసుకొస్తున్నారు, కానీ అవకాశం లేదు. చివరికి ఒక్కొక్కరు ఏమైపోయారు? వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయ్యా, నాకు ఎవడు లేడయ్యా. ఈ రాత్రి నీకు అందరున్నా నువ్వు ఒంటరి వాడవే, ఒంటరిదానమే. నాకు ఎవడు లేడు అంటే నన్ను అర్థం చేసుకున్నవాడు లేడు, నన్ను పరామర్శించిన వాడు లేడు, నన్ను పలకరించిన వాడు లేడు, నా దగ్గరకు వచ్చి నా పరిస్థితి ఎరిగిన వాడు లేడయ్యా. నాకెవ్వడు లేడు. ఆ మాట చూడండి, ప్రభు యొక్క హృదయం బద్దలైపోయింది. మిగతా శిష్యులు ఈ యొక్క దృశ్యాన్ని కల్లారా చూస్తున్నారు. ప్రభు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, నాకెవ్వడు లేడయ్యా. ఈ లోకంలో అందరు ఉన్నారు కానీ ఎవరూ లేరు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 63:5 ఏమన్నారు? నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయువాడు ఒకడును లేకపోయింది, ఆదరించేవాడు లేడు. సహాయం చేసేవాడు లేడు, ఆదరించేవాడు లేడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషమును బట్టి
నేను నీకు కఠిన శిక్ష చేసి నేను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడువాడు ఎవడును లేడు. వ్యాజ్యమాడేవాడు లేడు, సహాయం చేసేవాడు లేడు, ఆదరించేవాడు లేడు. కీర్తనలో 49వ కీర్తన 7-8 చరణాలు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగలవాడు లేడు. పరిహరించేవాడున్నాడా? విమోచించేవాడున్నాడా? సహాయం చేసేవాడున్నాడా? జాలిపడేవాడున్నాడా? అర్థం చేసుకున్నవాడున్నాడా? వ్యాజ్యమాడేవాడున్నాడా? నా పక్షంగా సపోర్ట్గా నిలబడేవాడు ఎవరైనా ఉన్నారా? నా యొక్క దీన స్థితిని చూడగా, నా రోత జీవితం చూడగా, నా యొక్క పాప బ్రతుకు చూడగా నా పక్షంగా నిలవగలిగిన వాడు ఒక్కడు లేడయ్యా. ఐఎమ్ అలోన్. ఈ రాత్రి నువ్వు పడిన స్థితిలో నీకు సపోర్ట్ ఎవరెవరు? నీ యొక్క పాప జీవితాన్ని బట్టి ఆదరించేవాడు ఉన్నాడు, ఊతరిచ్చేవాడు ఉన్నాడు, జాలిపడేవాడు ఉన్నాడు, కరుణించేవాడు ఉన్నాడు, వ్యాజ్యమాడేవాడు ఉన్నాడు. నీ పక్షంగా వాదించేవాడు లేడు, అర్థం చేసుకున్నవాడు లేడు. ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అమ్మాయ, ఈ రాత్రి నీ పక్షంగా తల్లి మాట్లాడట్లేదే, నీ పక్షంగా తండ్రి మాట్లాడట్లేదే, నీ పక్షంగా పిల్లలు మాట్లాడట్లేదే, నీ పక్షంగా భార్య మాట్లాడట్లేదు, భర్త మాట్లాడట్లేదు. ఒంటరి జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మగ్గి ఉన్నావు. ఆ యొక్క వేదన తన కుంగుదల కలిగించింది. తన యొక్క చూపులు కోనేటి మీద ఉన్నాయి. ఆశతో ఎదురు చూస్తున్నాడు. 1వ సంవత్సరం అయింది, 2వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం అయింది. 38 సంవత్సరాలు తన యొక్క దృష్టి కొనేటి మీద ఉంది. ఎవరు కనికరించేవారు లేరు. అందరి వైపు చూస్తున్నాడు. ఎవరు తను అర్థం చేసుకుని తగిన నెమ్మదిచ్చేవారు లేరు. ఒక్కొక్కరు దూరం అయిపోయారు. 38వ కీర్తన. పాపమును బట్టి మానవుని యొక్క జీవితం ఎంత దుర్భరమైంది, దేన్ని కోల్పోతున్నాడు. నేను చదువుతాను, గమనించండి. 38వ కీర్తన 3లో అన్నాడు, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము, నా శరీరమును ఆరోగ్యం పోయింది, అనారోగ్యత వచ్చింది. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఒకవైపున శరీరంలో స్వస్థత లేదు. నడుద్దామన్న ఆశ ఉన్నది, నిలవాలన్న ఆశ ఉన్నది, నిలవలేకపోతున్నాడు. ఇంకేమి దూరమైంది. 5లో అన్నాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన. ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడో ఆ వ్యక్తి నుండి ఏ వాసన వస్తుంది? దుర్వాసన. మన యొక్క పాప జీవితం పాప వాసన ఉన్నది. నీకే అసహ్యంగా ఉన్నది నీ బ్రతుకు. కొన్నిసార్లు పాపం చేసినప్పుడు తృప్తిగా ఉంటుంది, కానీ ఆ చేసిన తర్వాత ఎందుకు నా బతుకు? అందరూ కూడా తృణీకరిస్తున్నారు, తోలనాడుతున్నారు. గౌరవము లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. సమాజంలో విలువ లేదు, కుటుంబంలో విలువ లేదు. ఈ పాప వాసన సేవిస్తూ ఉన్నది. ఇది ఒక్కరోజుతో పోయేది కాదు. తనంతట తాను బాగు చేసుకోలేడు. గాయము చేత అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. బెడ్ సోర్స్ వచ్చాయా? కురుపులు వచ్చాయా? తన యొక్క పరుపు ఎండిపోయిందా? తన వెంట్రుకలు అట్టగట్టుకుపోయాయా? గోళ్ళు పెరిగిపోయాయా? చర్మము ఊడిపోతూ ఉందా? తన యొక్క స్థితి చూసుకున్నప్పుడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాత్రి నీ యొక్క పాప జీవితం పైకి నువ్వు బాగానే ఉండొచ్చు సుమా. ఈ రాత్రి నిన్ను నువ్వు చూసుకుంటే అసహ్యం అనిపించట్లేదా? నీ పాప వాసన నీకు భయంకరంగా లేదా? అంత మాత్రమే కాదు, అక్కడే చెప్పాడు 7లో 8లో అన్నాడు,
శరీరము ఆరోగ్యము లేదు. 8 అన్నాడు, మనోవేదనను బట్టి కేకలు వేస్తున్నాడు. చూడండి, అతడు అరుస్తుండే, అతడు కేకలు వేస్తుండే, ఆ కేకలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కొన్నిసార్లు మానవుని యొక్క జీవితం పాప జీవితంలో ఉండి భ్రష్టు బట్టి పాడైపోయి దెబ్బతింటే నీ కేకలు ఎవరికి వినబడవు. నీ మనోవేదన ఎవరు అర్థం చేసుకోలేరు. నీ యొక్క భయంకరమైన పరిస్థితి ఎవరు చూడలేరు. అరిచి 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 అలాగా ఉండాల్సిందే. ఇంకేమన్నాడు అక్కడే చెప్పాడు, 10 అన్నాడు, నా గుండె కొట్టుకోను చున్నది, నా బలము నన్ను విడిచి పోయాను అని అన్నాడు. నా దోషములను బట్టి నా బలం విడిచిపోయింది. గుండె బలహీనమైపోయింది. ఇంకేమన్నాడు, కనుదృష్టి తప్పి పోయింది, దృష్టి లోపం ఏర్పడింది. ఇంకేమన్నాడు 11 అన్నాడు, స్నేహితులు చెలికాండ్రు నా బంధువులు ఏమైపోయారు, దూరంగా ఉన్నారు. నా ఆప్తులు ఉన్నారే, నా బంధువులు ఉన్నారే, నా చెలికాండ్రు ఉన్నారే, అంటే నా నిలవైన వారు ఉన్నారే, వారు దూరంగా ఉన్నారు. నా యొక్క పాపాన్ని బట్టి నేను అందరికీ దూరమయ్యాను. నా బంధువులకు దూరమయ్యాను, కుటుంబానికి దూరమయ్యాను, అన్నదమ్ములకు దూరమయ్యాను, రక్త సంబంధికులకు దూరమయ్యాను. నీ యొక్క జీవితాన్ని బట్టి నీ ఇష్టం, నేను అలా బ్రతుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అతని పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ రాత్రి ఇది ఒక పోర్షన్, ఆ వ్యక్తి యొక్క జీవితం. రెండవది మరొక భాగం మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఈ రాత్రి నీ యొక్క జీవితం నీకు ఎలా ఉందో, నీకు ఏ విధంగా అర్థమైందో అంత దాని పరిస్థితిని బట్టి డిసప్పాయింట్ అవనక్కర్లా, కురుంగుదల పోనక్కర్లా. ఇంకా తన జీవితం అనుకున్నాడు, ఇంకా నన్ను బాగు చేసేవారు ఎవ్వరు లేరు, ఇంకా నా జీవితం ఇట్లనే కృషించి ఏమవ్వాలి, చచ్చిపోవాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రభువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు యేసు వాడు పడి ఉండుట చూచాడు. ఒక మాట గమనించండి, అందరి చూపు కోనేటి మీద ఉంటే యేసు ప్రభు చూపు ఎక్కడుంది, ఆ వ్యక్తి మీద ఉంది. అమ్మాయ్యా, ఈ రాత్రి దిగులు పడక్కర్లేదు. అందరి చూపు కోనేటి మీద ఉంది. ఈ వ్యక్తి కూడా కోనేటి వైపు చూస్తున్నాడు. ఎవరైనా వస్తే వారి వైపు చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చూపు ఆ వ్యక్తి మీద ఉంది. ఈ రాత్రి ప్రభు యొక్క ప్రేమ నీ మీద ఉంది. అన్నిటికీ దూరం అయ్యాడు, కానీ క్రీస్తు ప్రేమకు దూరం కాలేకపోయాడు. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ దగ్గరకు వచ్చింది, సమీపానికి వచ్చింది, అందుబాటులోనికి వచ్చింది. ఈ రాత్రి ఈ మీటింగ్లో నువ్వు క్రీస్తు ప్రేమకు దూరంగా ఉండొచ్చు సుమా, కానీ క్రీస్తు ప్రేమ నీకు దగ్గరకు వచ్చింది. ఆయన జాలి దగ్గరకు వచ్చింది. ఆయన దాటిపోయేవాడు కాదు, ఆయన విస్మరించేవాడు కాదు, నాకెందుకులే అని అనుకునేవాడు కాదు. నీ దగ్గరకు వచ్చేవాడు, నీ సమీపానికి వచ్చేవాడు, నేను అర్థం చేసుకునేవాడు. వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగినవాడు ఆయన చూచాడు. మనము చూస్తే బాహ్యంగా చూస్తాం, ఆయన చూస్తే అంతరంగికంగా ఆయన చూస్తాడు. వాడి హృదయాన్ని చూచాడా, వాడి వేదనను చూచాడా, వాడి మనో దుఃఖాన్ని చూచాడా? అమ్మాయ, ఈ రాత్రి నిన్ను చూచే ప్రభు ఉన్నాడు, నిన్ను చూచే ప్రభు ఉన్నాడు. నీ వేదన చూస్తాడు, నీ బాధ చూస్తాడు, నీ కన్నీరు చూస్తాడు, నీ రోదన చూస్తాడు, నీ దుఃఖాన్ని చూస్తాడు. ఒక తండ్రి అన్నాడు కొన్ని సంవత్సరాల కిందట, అన్నా నా కొడుకు కోసం ఇంట్లో ఏడిస్తే బాగుండదని బాత్రూంలో పోయి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. బాత్రూంలో పోయి ఎన్నోసార్లు ఏడ్చాడు. యవనస్తులారా, తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఏడ్చారు. ఎవరు బాగు చేస్తారు?
ఎవరు మేలు చేస్తారు, ఎవరు నిలబెడతారు, ఎవరు ఊతనిస్తారు, ఎవరు ధైర్యపరుస్తారు, ఎవరు ప్రోత్సహిస్తారు. అలాగినట్లయితే ఆయన ఆ వ్యక్తి యొక్క మనోవేదనను చూచాడు, ఆ వ్యక్తి యొక్క బాధను చూచాడు, ఆ వ్యక్తి యొక్క కన్నీరు చూచాడు, ఆ వ్యక్తి యొక్క రోదనను చూచాడు. ఆ వ్యక్తి పట్ల ఆయన కంపాషన్, ఆ జాలిని చూపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని చూచాడు. ఈయన ఎవరంటే చూచేదేవాడు. అమ్మాయ ఈయన చూచి 10 మందికి చెప్పేవాడు కాదు. మనం ఎటువంటి వాళ్ళం అంటే చూసి 10 మంది చెప్తాం. పలానాళ్ళ కుమారుడు దెబ్బతిన్నాడు, పలానాళ్ళకు కూతురు దెబ్బతిన్నదని 10 మందికి చెప్తాం. కానీ ఈయన అటువంటి వాడు కాదమ్మా. అందరికి చెప్పేవాడు కాదు, అవమానాన్ని బయట వేసేవాడు కాదు. నీ యొక్క వేదనను 10 మందికి చెప్పి నేను దుఃఖపరిచేవాడు కాదు. ప్రభు చూచి దగ్గరకు వచ్చాడు. చూచి శిష్యులకు కూడా చెప్పలేదు. చూచి తానే దగ్గరకు వస్తున్నాడు. పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడ పడి ఉన్నాడు, ఆ దగ్గరకు వచ్చాడు, సమీపానికి వచ్చాడు. మన ప్రభు ఎటువంటి వాడు? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం ముగింపులు అన్నాడు, ఎథెన్స్ విషయమై జ్ఞాపకం చేస్తూ, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. అమ్మాయ్యా, ఈ రాత్రి ఆయనటువంటి వాడంటే ఆయన దూరముగా ఉండేవాడు కాదు. ఆయన సమీపానికి వచ్చాడు, ఆయన దగ్గరకు వచ్చాడు, ఆయన అందుబాటులోనికి వచ్చాడు, ఆయన నీకు దగ్గరకు వచ్చాడు. అంటే ఆయన ప్రేమ నీకు దగ్గరైంది, ఆయన రక్షణ నీకు దగ్గరైంది, ఆయన జాలి నీకు దగ్గరైంది, ఆయన కరుణ నీకు దగ్గరైంది. నీవు ఆయన దగ్గరికి వెళ్ళా, ఆయనే నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చాడు. లూకా సువార్త 19:10 అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించక మనుష్య కుమారుడు వచ్చాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 అన్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చాను. నేను దగ్గరకు వచ్చాను, నేను దిగి వచ్చాను, నేను సమీపానికి వచ్చాను. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఏమన్నాడు? వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అన్నాడు. ఒకటి ఆయన చూచేవాడు, రెండవది ఆయన ఎవరు? ఎరిగేవాడు. నీ కండిషన్ తెలుసు, నీ పొజిషన్ తెలుసు, నీ యొక్క దుఃఖము తెలుసు, నీ బాధ తెలుసు, నీవు ఏ స్థితిలో ఉన్నావో సమస్తము తెలుసు. ఆయన ఎరిగినవాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యం 1:24. ఇట్లని ప్రార్థన చేశారు, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఆయన ఎవరంటే అందరి హృదయాలు ఎరిగినవాడు. అందరి హృదయాలు ఎరిగిన ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఒకటి ఆయన చూచేవాడు. ఆయన ఎంత జాగ్రత్తగా ఆ వ్యక్తిని చూచాడు. ఆయన ఎరిగినవాడు. ఇంకేమన్నాడంటే అక్కడ స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడుగుతున్నాడు. అంటే ఆ వ్యక్తితో ఈయనేం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఏమండి, ఎవరు మాట్లాడినప్పుడు ఎవరైనా మనల్ని పలకరించాలనుకుని ఎట్లుండదు? అసలు ఎంత సంతోషంగా ఉంటాం. ఎవరు మాట్లాడి 2010లో వెస్ట్ బెంగాల్, నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ మేము నిలబడి ఉంటే ఎవరో ఒక పోలీసు వచ్చి అన్నాడు, సార్ మీరు తెలుగు వాళ్ళ అని అన్నాడు. మాకు సంతోషం అంతటిగల, ఒరి తెలుగులో మాట్లాడింది అంటే. ఆయన అన్నాడు, మేము చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నాం సార్, పనిచేస్తున్నాం, మేము ఆర్మీలో ఉన్నవాళ్ళం, ఆ ఆర్మీ యొక్క ఆ ప్రాంతంలో మేము ఉన్నామని చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం వేసింది. ఎవరు కానీ పలకరించినప్పుడు ఎవరైనా మనతో మాట్లాడారనుకోండి, అసలు ఎలా ఉంటుంది చెప్పండి? మనం పలకరిస్తే, మనతో మాట్లాడితే అంత సంతోషం మనం చెప్పలేము. ఒకరోజు విజయవాడ నుంచి వెళ్తున్నప్పుడు
రిజర్వేషన్ లేదు. ఏం చేయాలో అర్థం కాక ఆ ఎండాకాలం టీటీ ఉన్నారు, సార్ ఏదైనా ఉంటే ఇవ్వండి అని అంటే ఆయన ఏం మాట్లాడలే. అందరూ వస్తున్నారు, అడుగుతున్నాడు, లేదు లేదు అంటున్నాడు. నాకేమో లేదని చెప్పట్లా. ఓహో ఇదేదో లేదని చెప్పట్లేదంటే ఏదో ఉంది అనుకొని ట్రైన్కి కదిలేటప్పుడు ఎక్కేశా. ఎక్కగానే ఆయన ఉండి అన్న వందనాలు అన్న అన్నాడు ఊరికి. నాకు ఆనందం తట్టుకోలేకపోయారు. అయ్యా మీరు ఎక్కడంటే నేను ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఆ సంఘం అన్న అందరి ముందు నేను మీకేం చెప్పలేకపోయాను, అందుకే మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నా. అన్న ఇదిగో 3rd క్లాస్ ఏసీ ఉంది పడుకోమన్నాడు. ఆ దెబ్బతో నిద్ర కూడా రాలా. ఆ సంతోషం అంతెంతకాల. ఎవరైనా పలకరించారనుకోండి, మాట్లాడారనుకోండి, ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని అన్నప్పుడు ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు మాట్లాడకపోవచ్చు, ఆయన మాట్లాడతాడు. నువ్వు మౌనంగా ఉండొచ్చు, ఆయన స్పందిస్తాడు. నువ్వు పట్టుంటుండొచ్చు, నీ పరిస్థితి విషయమై నువ్వు పెద్దగా బాధ చేయకపోవచ్చు, కానీ ఆయన నీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతాడు, ఇంటర్ఫీర్ అవుతాడు, కల్పించుకున్నాడు. ఆయన ఇన్వాల్వ్ అయితే, ఆయన ఇంటర్ఫీర్ అయితే నీ జీవితం పూర్తిగా టర్న్ అయింది. ఎవరు మార్చలేరు, ఆయన మార్చగలరు. 38 సంవత్సరాల నుండి మార్చలేని మెడిసిన్స్, మార్చలేని వ్యక్తులు, మార్చలేని కోనేరు ప్రభు మార్చగలడు. స్థితిని మారుస్తాడు, స్థాయిని మారుస్తాడు, స్థానాన్ని మారుస్తాడు, తన యొక్క గురిని మారుస్తాడు, తన యొక్క దృష్టిని మారుస్తున్నాడు. ఒకే మాట అన్నాడు, అయ్యా ఆరోగ్యం అన్నప్పుడు యేసు అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు. కోనేటి దగ్గర అక్కర్లా, నేనే కోనేటిని, నువ్వు లేచి పరుపెత్తుకున్నాడు అనగానే ఇప్పుడు దిగ్గున లేచి వెళ్తున్నాడు. చూడండి, తన స్థానం మారింది, తన స్థలం మారింది, తన స్థితి మారింది. తన చూపు ఒకే వైపు కోనేటి వైపు చూసేవాడు, ఇప్పుడు దృష్టి మారింది. పూర్తిగా టర్న్ చేస్తాడు. ఎవరు మార్చలేరు. తెల్లంటది నేను మార్చలేను, తన్ను అంటాడు మార్చలేను, భర్తను నిన్ను ఎవరు మార్చలేరు, భార్య అంటది నిన్ను మార్చలేరు. అమ్మాయ్యా, మార్చగలిగిన ప్రభు ఉన్నాడు. ఆయన శిక్షించి మార్చాడు, బాధ పెట్టి మార్చాడు, కష్టపెట్టి మార్చాడు, వేదన గురి చేసి మార్చాడు. ఆ వ్యక్తిని బాగు చేయడానికి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. కానీ నన్ను బాగు చేయడానికి, ఆ వ్యక్తిని బాగు చేయడానికి ఒక నోటి మాట సరిపోయింది. కానీ నన్ను బాగు చేయడానికి తండ్రితో ఉండడం గొప్ప భాగ్యం, అది వదులుకొని వచ్చాడు. ఎవరైనా వచ్చిన వారు ఉన్నారా? తన స్థానం మారింది. దేవదూతల కంటే తక్కువ చేయబడ్డాడు. ధనవంతుడు ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. పైనున్నవాడు క్రిందికి వచ్చాడు. అన్నీ ఉన్నవాడు ఏమీ లేనివాడిగా వచ్చాడు. దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడు. అందుబాటులోనికి వచ్చాడు, దగ్గరకు వచ్చాడు, సమీపానికి వచ్చాడు. నోటి మాటతో రక్షించడం కాదు, నన్ను రక్షించడానికి మన యొక్క పాపమును పరిహరించిన కొరకై. ఈ లోకంలో దేని ద్వారా పాపం పరిహారం కాదు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడు అంటే కామ క్రోధ లోభ మద మత్సరము లేనివాడు దేవుడు. ఆయనలో పాపము లేదు. సర్వభూ ప్రపంచమంతట్లో యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు సేవిస్తున్నారు అనేకులంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. యోహాను సువార్త అలంకరణగా ఒక మాట చూద్దాం. 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడింది కనుక వారు దాన్ని చింపక అన్నాడు. వస్త్రాన్ని 4 భాగాలు చేశారు, కానీ
అంగీని చించలేదు అన్నాడు. ఎందుకంటే ఆ అంగీకి ఏమి లేదు, కుట్టు లేదు. ఒక డ్రెస్సులో ఒక షర్ట్లో కుట్లు లేకపోతే, అది కుట్లు లేకపోతే చించడం కష్టం, కుట్లు ఉంటే మాత్రం చించడం సులువు అవుతుంది. ఆయన అంగి కుట్టు లేని అంగి. ఆయనలో లోపము లేదు, లోటు లేదు, అక్రమము లేదు, పాపము లేదు, అన్యాయం లేదు, ఆయనలో ఏ రకమైన బలహీనత లేదు. ఏలెత్తి చూపించడానికి చాలా ప్రయత్నం చేశారు. మీరు ఎప్పుడైనా గమనించండి, పోలీసు వాళ్ళు తప్పు చేస్తే పట్టుకొని జైల్లో వేస్తారా, లేకపోతే దారిని పోతున్న వ్యక్తిని పట్టుకొని తప్పు ఎతుకుతారండి? ఎవరైనా తప్పు చేస్తే పట్టుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు విషయంలో పూర్తి వ్యతిరేకం. ఆయన్ను పట్టుకొని నేరము వెతుకుతున్నారు. అసలు ఏ న్యాయస్థానం అని ఉందా? ఏ న్యాయస్థానమైనా అలా తీర్పు తీర్చగలుగుతుందా? పిలాతు దగ్గరికి వస్తే అంతా కూర్చోబెట్టి మాట్లాడి ఎంత తప్పు ఎతికినా కూడా ఒక తప్పు కనపడలేదు. గలిలయుడు కదా, హేరోదు దగ్గరికి పంపిస్తే హేరోదుకు కూడా ఒక తప్పు కనపడలే. మళ్ళా పిలాతు దగ్గరికి వస్తే అయ్యా ఒక్క నేరం కూడా లేదయ్యా అని అన్నారు. వాళ్ళు అన్నారు ఏదో ఒకటి పట్టుకోండి, ఏదో ఒకటి చూడండి, ఏదో ఒకటి ఎత్తు చూపండి. ఎందుకంటే యూదులకు ఒక వ్యక్తిని చంపడానికి రైట్స్ లేవు. రోమీలు శిక్ష విధిస్తే తప్ప మిగతా వారు కొట్టడానికి వీల్లేదు. పిలాతు దానికి పూర్తిగా శిక్ష విధించి కొట్టండి అని చెప్పాలి. ఆ పర్మిషన్ ఇవ్వాల్సింది రోమీలు, ఆ రోమా ప్రభుత్వం కనుక వాళ్ళు ఇవ్వాలి. కానీ ఏది కనపట్లేదు. ఒక్కటైనా చూడండి అన్నారు, ఒక్క నేరమైన పట్టుకోండి అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నాడు. మన వాళ్ళని రక్షించిన కొరకై ఆయన దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడు. ఆయన రిక్తుడిగా చేయబడ్డాడు. ఆయన దీనుడిగా వచ్చాడు. చివరికి పిలాతు అన్నాడు, మీకు ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకోండి, మీకు ఎలా నచ్చితే అలా కొట్టండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 23:25. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమా వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించారు. ఈ మాట చూడండి, మీకు ఎలా ఇష్టమైతే, ఎలా కొట్టడం మీకు నచ్చుతుందో అలా కొట్టండి. పాపమాన వాళ్ళని రక్షించడం కొరకాయి యేసుక్రీస్తు ప్రభువారు అందరి ముందు మౌనంగా ఉన్నాడు. ఈ యొక్క రోగము కొన్నిసార్లు మందుల ద్వారా పోవచ్చు, కానీ పాప రోగానికి కుదరని రోగం. ఏ వ్యక్తి ఆ వ్యక్తిని బాగు చేయలేరు. ఈ రాత్రి నీ యొక్క పాప రోగం నిమిత్తమై, అక్రమము కొరకై, అన్యాయము కొరకై ఆయన పట్టబడ్డాడు. మన స్థానంలో ఆయన నిలబెట్టారు. నువ్వు రాజు కదా, రాజు తల మీద కిరీటం ఉండాలని ముళ్ళ కిరీటం పెట్టారు. రాజునకు చేతిలో రాజదండం ఉండాలని ఒక రెల్లును అందించారు. ఆయన వస్త్రాలు తీసివేశారు, వేరు వస్త్రాలు తొడిగించారు. సుమయోను మరియతో తల్లితో ఒక మాట అన్నాడు, నీ హృదయంలోని ఒక ఖడ్గము దూసుకొని కుమారుణ్ణి అలా కొడుతుంటే తల్లి హృదయం బద్దలైపోయింది. నిందకు ఆయన హృదయం బద్దలైపోతుంది. నీరుగా పోయబడ్డారు. అందరి ముందు అవమానించారు, అందరి ముందు కొడుతున్నారు. అపహాస్యానికి, హేళనకు నిందాస్పదుడుగా కనబడ్డాడు. మా రెండో అబ్బాయిని వాడు 4-5వ తరగతి చదువుతున్నాడు. ఒకసారి కొడితే వాడు అన్నాడు, డాడీ కొడితే కొట్టుకొని అందరి ముందు కొట్టబాకన్నాడు. అప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. వాడు చిన్నోడు ఆ మాట అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిని అందరి ముందు కొడుతుంటే, అందరి ముందు వస్త్రాలు తీసివేస్తుంటే, యెషయాగ్రంథం 53:10 అతన్ని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమైన, తండ్రికి ఇష్టమైన రీతిలో నలిగిపోతున్నాడు.
సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై రక్తమును ధారలుగా కారుస్తున్నాడు. కొట్టువారికి వీపును అప్పగించాడు. కొరడా దెబ్బలకు నాగేటి చాలవలేదు. వీపు దున్నబడుతుండగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన సహకరించాడు. వెంట్రుకలు పెరిగిపోయి వారికి తన ముఖాన్ని దాచుకునేవాడు కాదు. డాక్టర్స్ అన్నారు ఆపరేషన్లో పేషెంట్ బాగా సహకరించాడంటారే, యేసుక్రీస్తు ప్రభు వారు కొడుతున్నప్పుడు సహకరించాడు. నీ కొరకు నా కొరకు రక్తాన్ని ధారలుగా కార్చాడు. వధశాలలో ఒక జంతువును బలి చేసినప్పుడు ఎలాగ రక్తము కారుతుంది, అలాగ రక్తాన్ని ధారపోసాడు. సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన మౌనముగా ఉండి రక్తమును ధారపోసినవాడు. యెరూషలేము వీధిలో ఆయన ఏడవబడ్డాడు. వెనక ముందు చేరి గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, కేకలు వస్తున్నారు. ఆయన యెరూషలేము లోపలికి వచ్చినప్పుడు హోసన్నా చేయమని కీర్తనలు పాడిన వారు వెనక ముందు అందరు ఉన్నారు. కానీ ఆయన వెళ్తున్నప్పుడు ఎవరు లేరు. తన తరము వారిలో విచారించిన వారు ఒకరు లేరు. ఆయన పక్షంగా నిలబడిన వారు లేరు. బజార్లో ఎవరైనా కొడుతుండే ఎంత ఘోరమైన వ్యక్తిని కొడితే వద్దయ్యా పోనీయండి అంటారు. కానీ ఈయన పక్షంగా సపోర్ట్ ఇచ్చిన వారు లేరు, మాట్లాడిన వారు లేరు. ఆయన మౌనంగా వెళ్ళిపోతున్నాడు. సిలువ మ్రానును మోసుకొని వెళ్తున్నాడు. గొల్గతా ఎత్తైన స్థలానికి తీసుకొచ్చాడు. సిలువ మ్రాను మీద ఆయన పడుకోబెట్టారు. 2 చేతులు 2 పాదములు పొడవైన మేకులు కొడుతున్నారు. సమ్మట దెబ్బలకు మేకు అంగుళమంగుళం లోపలికి వెళ్తుండగా రక్తము ధారలుగా కార్చాడు. ఆయన నోట కపటం లేదు. దూషించబడి బదులు దూషించిన వాడు కాదు. ఎంత కొట్టబడుతుంటే అంత ప్రేమను చూపించాడు, అంత జాలిని చూపించాడు. ఇటువంటి వారి లోకంలో ఎవరైనా ఉన్నారా? సర్వ మానవాళి యొక్క పాపమును పరిహరించడం కొరకు నిలువెల్లా రక్తాన్ని ధారపోసాడు. 2 పాదములు కలిపి పొడవైన మేకును కొట్టగా ఆయన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. ఒక గుంట తవ్వి సిలువమాను గుంటలో దించగా ఎముకలు స్థానం తప్పాయి. నాలుక దవన అంటుకుపోయింది. సూర్యకిరణాలు గాయాల మీద పడ్డాయి. చిల్ల పెంకు వలె మారిపోయాడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగిన ప్రియుడు. చూడనల్లని వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధి వచ్చిన వాడుగా ఆయన మరణము యాదృచ్ఛికమైంది కాదు. ఆయన ప్రమాదానికి గురై చనిపోయిన వాడు కాదు. వృద్ధాప్యం వచ్చి చనిపోయిన వాడు కాదు. ఆయన రోగం వచ్చి చనిపోయిన వాడు కాదు. నిర్నిమిత్తముగా సర్వ మానవాళి యొక్క పాపం కొరకే ఈ రాత్రి నమ్మని నీ కొరకే కల్వరి సిలువలో రక్తాన్ని ధారపోసాడు. మానవుడి యొక్క పాపాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు. ఒక భయంకరమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించాడు. మనందరి కొరకై కల్వరి సిలువలో ఆయన రక్తాన్ని ధారపోసాడు. 2 దొంగల మధ్య నేరస్తులు ఒక నేరస్తుడిగా ఎంచబడ్డాడు. బహువికారంగా మారిపోయాడు. రక్తము బళ్ళున కారుతూ ఉండగా, ఆ యొక్క ఎండిపోయి ఉండగా ఎంత వికారంగా మారిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు అరిమతయి, యోసేపు, నికోదేము యేసు ప్రభు యొక్క దేహాన్ని దించితే డొల్ల ఏర్పడింది. అంతర్గత అవయవాలు బహిర్గతమయ్యేంత వరకు కొట్టారు. శాపగ్రస్తమైన సిలువ మరణం ఈ లోకంలో ఎవరు పొందలేదు ప్రియులారా. మానవాళిని ప్రేమించిన క్రీస్తు ప్రభు ఆయనంతగా పొందాడు. వారు పట్టుకొని ఎత్తుతుండగా తేలికయ్యాడు. బహువికారంగా మారిపోయాడు. ఆయన దేహము చల్లెడలాగా మారిపోయింది. ఎక్కడ కూడా కండలు లేవు. శరీరము గట్టిపడిపోయింది. ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధిలో ఉంటే ఇంత గట్టిగా చెప్పేవాళ్ళం కాదు. 3వ దినమున ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణాన్ని మరణింప చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుక్రీస్తు ప్రభువారే. మరణాన్ని మరణింప చేశాడు, తిరిగి లేచాడు. ఆయన సమాధి నేటికి తెరవబడి ఉన్నది.
పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఈ రాత్రి నీ యొక్క జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుంటే నీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాడు. నీ నడక మారుస్తాడు, నీ చూపు మారుస్తాడు, నీ తీరు మారుస్తాడు, నీ వైఖరి మారుస్తాడు, నీ శైలి మారుస్తాడు, నీ ఆలోచన, నీ దృక్పథాన్ని మారుస్తాడు. ఎవరు మార్చలేని వారు ఇక మా వల్ల కాదు అని అన్నారా, ఈ రాత్రి మార్చే ప్రభు దగ్గరికి వస్తే చాలు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులని లేపనని హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఎందరూ యేసు క్రీస్తుని అంగీకరిస్తారు అనగా ఆయన నా ముందు విశ్వాసం ఉంచేవారికి ఆయన పిల్లలయ్యే అధికారం ప్రభు ఇస్తాడు. ఈ రాత్రి ప్రభు ఎద్దుకు వస్తావా? పౌలన్నాడు, పాపులందరిలో ప్రధాన పాపిని కనికరించబడితేనే. యేసు క్రీస్తు ప్రభువారు తీసివేయలేనటువంటి పాపం అంటూ లేదు. పాపాన్ని పరిహరించడానికి తగినంత రక్తాన్ని ధారపోశాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి ప్రభు యొద్దకు వస్తే చాలు, నీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాడు. ఆయన నీ హృదయాన్ని అప్పగిస్తే చాలు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సోదరుడా, సోదరి, కొద్ది నిమిషాలు మరొక వర్తమానం వినబోతూ ఉండగా బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తి జీవితం పండుగలు మార్చలేదు, కనికరమనే కోనేరు మార్చలేదు, వ్యక్తులు మార్చలేదు, యేసు ప్రభు మార్చాడు. ఈ రాత్రి నీ స్థితి ఎంత భయంకరమది నీకు తెలుసు. వ్యక్తిగతంగా ఆ వ్యక్తి పడి ఉన్న సంగతి అందరూ చూసుండొచ్చేమో, కానీ నువ్వు పాపములో మగ్గిపోతున్న సంగతి ఎవరికి తెలియకపోవచ్చు. ఈ రాత్రి ప్రభువు నీతో తేటగా మాట్లాడాడు. ఆ ప్రేమను కాదనొద్దు సుమా, దాటిపోవద్దే. ఈ రాత్రి ఒక చిన్న మాట ప్రార్థన చేయి. యవనస్తులారా, ఆలోచన చేయండి. నువ్వు ఏ స్థితిలో ఎంత భయంకరంగా ఉన్నావో అది నీకు తెలుసు. నీకెవ్వరు లేకపోవచ్చు, ప్రభువు ఉన్నాడు. ఆదరించేవాడు ఉన్నాడు, ఓదార్చేవాడు ఉన్నాడు, సహాయం చేసేవాడు ఉన్నాడు, నీ పక్షంగా వ్యాజ్యమాడేవాడు ఉన్నాడు, నిన్ను ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు ఉన్నాడు. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే చాలు. యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తంలో కడగండి, నన్ను బిడ్డగా చేసుకున్నంటే అమ్మా అయ్యా ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. అటు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ఆత్మరక్షణ పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రియ ప్రభువా, మీ ప్రేమ అపారమైంది. మేము దాటిపోతున్న మీ ప్రేమ దాటిపోలేదు, మీ జాలి దాటిపోలేదు, మీ కరుణ దాటిపోలేదు. పాపమానవాళి పట్ల మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమను బట్టి మా యొక్క శిరస్సు వంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి హృదయంలో ఎంతమంది తీర్మానం చేశారు, మీ బిడ్డలుగా తీర్చండి అయ్యా. వారు ఎలా వచ్చారో, ఎలా వెళ్ళిపోతున్నారు, వారి యొక్క స్థితి ఎన్ని సంవత్సరాల నుంచి వేదనతో పాపములో మగ్గిపోతున్నారు. ఈ రాత్రి మీ అందరి విశ్వాసం ఉంచుట్లో మీ కృప చూపమని, తిరిగా మాట్లాడవలసిన మీ దాసులను బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.